ఈయనక్కో ఈడేమో జోరు రెడీ అయిపోతుండు. ఎటు పోతురా? శ్రీకాంత్ గండ్ల వారు పెద్ద వంశ అయిందట. ఆ మూడుతో అక్కడ ఊకున పెడతాడు. ఆ వీడికి జీడి గింజలు పండ్లు కంకులు పట్టుకపోదని పోతున్నాం. ఈయనక్కో ఈడేమో డైలాగ్ కొట్టిండే మూడు తోలక్కడ గాది గారా మూల గుక్కున పెడతారా. ఓహో కొంచెం టంగ్ మిస్ అయింది, నాలుక తిరగలేదు. అబ్బా ఏది ఆడికి నా ఇజ్జత ఎత్తుంది. అవి టక్కు డిక్కు షూ వేసుకొని మంచిగా రెడీ అయ్యి తాతందుకు అని చెప్పి శ్రీకాంత్ అందులో ఎవరు పెద్ద ఆన్సర్ అయిందని చెప్పబట్టి అవి ముసలోడు ఇప్పుడు గీ డైలాగ్ కొట్టబట్టి ముసలోనికి అవసరం. బవరుద్దుల రాజుగాడు వచ్చిండే పొట్టరాజుగాడు. స్నాప్ పెట్టాలి, మా నాన్నకట మొత్తం పురాణందరినీ రమ్మని చెప్పాలి. శ్రీకాంత్ గారు ఎవరు ఇవాళ పెదాన్స్ అయినట్ట దావత్ ఇస్తారట, అందరిని రమ్మని చెప్పాలి. బా ఇలా రెడీ అయ్యి కొన్నాడికి ఎందుకు చాయ్ సిగరెట్ తాగి రావాలి. నీ అమ్మ జీవితం రిచ్చులో తాగాలి. అన్న కంగ్రాచులేషన్ అన్న. ఎందుకురా పొట్టరాజుగా? అన్న మీ లవర్ పెద్ద మనిషి అయిందట కదా అన్న. అవతోడ నీ కూడా చెప్పిండ్రా. అన్నా కంగ్రాచులేషన్ అన్నా. అన్నా కంగ్రాచులేషన్ దావత్ ఇస్తున్నాడు ఎక్కడనే అన్నా. అన్నా నువ్వు ఎంత గేట్ అన్నా శ్రీకాంత్ అన్నా. మీ లవర్ పెద్ద మనిషి అయితే ఆడగట్టు పురాన్ని అందరికి ఫుల్ దావత్ ఇస్తున్నాను మిస్ పెట్టినా అన్నా. ఎవరు చెప్పిండ్రా? నా ఫోర్ పెద్ద మనిషి అయింది దావత్ ఇస్తున్నా ఆడగట్టు పిల్లని అందరినీ రమ్మని వాళ్ళు చెప్పిర్రా? చెప్పురు ఒకసారి. అన్నా ఈడే పుర్రాజాడే చెప్పిండు అన్న ఈడే చెప్పిండు అందరికి చెప్పుకుంటూ వచ్చింది ఊరు మొత్తం. అన్నా నిజమన్నా నీ ఇజ్జత్ అంతా వీకిందన్నా. ఎందుకన్నా నీ పుర్రాజాడే చెప్పుకుంటూ వచ్చిందన్న ఊరు మొత్తం అందరికన్నా. అన్న అవ్వతోడు అన్న నాకు ఏది తెలియదు అన్న గ్రూప్లో మెసేజ్ పెడితే నేను వీళ్ళందరికీ చెప్పి తొలగొచ్చిన అన్న. నేను ఆదిత్తున్నావు అని ఎవరికి చెప్పినా చెప్పురా పొట్టు పాడుకో. అన్న ఆడే అన్న సాయి గాడు, రంజిత్ గాడు, పనయ్య గాడు వీళ్ళు ముగ్గురు రచ్చబండ అక్కడ ఊకున్నారు. వీళ్ళే ముచ్చట పెట్టిరన్న. పెడితే ఆ ముచ్చటిని దావతిస్తుంది అన్నోళ్ళే మన పిల్లలు కదా ఆడగట్టు పిల్లలు కదా అని నేను మన పిల్లలు అందరికి చెప్పిన అన్న. నాకేం తెలుసు అన్న, వాళ్ళే కావాలని పేరు వాడుకున్నారు అన్న. నేనేం చేయాలన్నా? అంటే పుక్కనకత్త పెన్నెలు కూడా తాగవని ఆడగట్టు పోరాన్ని అందరిని ముచ్చుతావరా? నువ్వు ఉన్నదే 3 పిట్లు, ఇంకా నీకు తగ్గట్టు 4 పిట్లు అందరిని ఆడగట్టు మొత్తం దొరకత్తి అన్న. కావాలంటే రచ్చబండ అక్కడ ఉన్నారు, పోయి చూడు అన్న కావాలంటే. నేను పోయేస్తా, మీరు ఏనే ఉండర్రా. చెప్పని పేరంటానికి పిలిచి మాటలు అనిపించినావు. నువ్వు మంచిగానారా? నువ్వు ఏడికి అన్న ముంగట తల ఎత్తుకోకుండా అయిపోయినావు. మా ఇజ్జత్ ఎట్లా అంటే మేము ఊరి మీద దున్నపోతులు తిరిగినట్టు తిరిగి పుక్కానికి వచ్చిన మంది తాగిపోయేందుకు వచ్చినట్టు ఫీల్ అయిపోతుంది అన్న. అవరా అనేది అనుకుంటానే ఆంది కాదురా తప్పంత నీదేరా. ఎన్నుకున్నాడా అద్దాలు పెట్టినోడా? ఊరి మీద దున్నపోతులు నేను ఇట్లా అన్నానా? నువ్వే అనుకుంటా మన ఇజ్జత్ ఇస్తున్నాయిరా. నీ తాగుబోతు నీ నోట్లే నా ఏలు పెట్ట నా నోట్లో ఏలు ఎట్లా పెడతాను? అవునా అన్న శ్రీకాంత్ అన్న, మీ లవర్ పెద్ద మనిషి కానీ ఊరు మొత్తం దాత ఇచ్చినాడు కానీ అన్న రమ్మన్నమాట సాయంత్రం వరకు. ఏమైందన్నా? మీ లవర్ పెద్ద మనిషి అయితే ఊరు మొత్తం దాత ఇస్తాను, ఇది నాయమే నాయన్నా. ఏ వాడుకు చెప్పిండు, ఏం ఉండకూడదు చెప్పిండు. నేను ఓళ్ళకి దావతిస్తా అని చెప్పిన. ఏంది నా బాధ? నా ఇజ్జత్ మొత్తం పోతుంది. నేను చెప్పి నీ బాడకు కావాలని గాలికి తంప మొత్తం నింపుకున్నాడు. ఇప్పుడు నాకు పని ఉందనుకుంటా, నేను జంప్ అవుతా. అన్న నేను కాదే ఇవి ముంగటోడే. ఆ టక్కు షూ అని అద్దాలు అని కాతాయుడు ఈడే. వాడుకో నువ్వు అడిగిన ఇజ్జత్ మొత్తం మీకు ఆడకాడ మొత్తం. నేను ఏం పాపం చేసిండ్రా నీకు ముండకొడక? నీ తినాలిగా నువ్వు చచ్చిపోను. ఓ నీ అక్కో ఈ శ్రీకాంత్ అన్న కాదే, గీ దుబాయ్ శ్రీకాంత్ అన్న. నేను గీ శ్రీకాంత్ అన్న గురించి ఎందుకు చెప్పిన నేను? అయ్యో దుబాయ్ శ్రీకాంత్ అన్న గురించి చెప్తే చెప్పినావు కానీ ముండకొడక. ఇప్పుడు వీళ్ళందరికీ దావ తీయాలట, నేనేం చేయాలి చెప్పు? అయ్యో దుబాయ్ అన్నకు ఫోన్ చెప్తానే శ్రీకాంత్కు. ఆ శ్రీకాంత్ అన్నకు ఫోన్ చేసి ఇక ఆ ఊరోళ్ళకి ఇచ్చుడు కానీ మన పిల్లలకి అని చెప్తా. దుబాయ్ శ్రీకాంత్ మన వాళ్ళందరికీ ఫుల్ దావత్ పైసలు కొట్టు. నేను వైన్స్ కార్డ్ కొడుతున్నా. అవ్వ ఇంకా పైసలు కొడుతున్నాడు, కొట్టలేడు. పైసలు పడ్డాయి.
మనం ఆడగట్టు పిల్లలందరికి మందు కొనుక్కరావాలి, మంచి కాడికి కొన్నాడుకోయి కొనుకొస్తాన్నా, మీరు అందరు ఇన్నే ఉండరు. ఇక్కడ మంచి కాడికి బాగానే చెప్పవుతుంది. ఏమిరా పాడుకో నవ్వుతున్నావు ఏందిరా? అన్నాడు అత్తడు అనుకున్నావా? మీ దగ్గరికి వెళ్ళి తప్పించుకొని పీకినాడు అంతే. ఆడు మీ దగ్గరికి రాడు. ఆడికెళ్ళంటే జంపు. ఎందుకనంటే ఆడు అబద్ధం ఆడిండు కాబట్టి ఆ పైసలు రాకుండా కానీ వచ్చినాయని పీకిండు. అబ్బో ఆడేనా అన్న? ఆడు లంగనే. అయ్యగా అట్లనే చేసి ఊరు నమ్ముకున్నాడు. ఈడు ఇట్లనే చేసి జాక్కుండా తిరుగుతాడు. ఎందుకురా ఈ బతుకులు చెప్పు? లీలేని బయలు దుంకాలి కానీ ఇట్లా మూడ కొడుకులు అందరు. ఇప్పుడు నువ్వు శ్రీకాంతాన్ని పేరు పెట్టుకున్నందుకు నా ఇజ్జత్ వీకేసి ఎట్లనో అన్న, ఎట్లనో పొరాలకి ఎట్లనో చిన్న దావతాన్ని లేకుండా మళ్ళీ అవరు కాదని చెప్పి వెళ్ళగొట్టే అన్న. ఇక పోతుంది. ఇక నా దగ్గర పైసలు లేవంటే నమ్మనే నమ్మరు. నా షూ, నా అద్దాలు అన్నీ ఉండే ఇంత అయిపోయి ఉన్నప్పుడు నన్ను వాళ్ళు నమ్ముతారు. సరే ఇక ఆడుకోయి చెప్తా. నేను అప్పుడే చెప్పిన, నేను లంగబాడుకో ఈ పేరు వాడుతున్నా, వయసు కడుకో అని చెప్పి ఇవన్నీ పేర్లు వాడుతున్నాను. అట్టే దొరికిపోయాను ముడ కొడుకు. అద్దురా వాళ్ళ మీద నిందలు వేయద్దురా నాని. నిందలు ఎట్ట గిట్లుంటాయిరా. అవురా పొట్టోడా, నీకేం తెలుసు అని ఇజ్జత్ తీసినవురా? నేను కాదట్రా పొట్టోడా, ఇంకా దుబాయ్ శ్రీకాంత్ గాడట, ఆడట అని లవరట పెద్ద అయింది. ఏందిరా మీరు అందరు కలిసి నా ఇజ్జత్ ఇద్దాం అనుకుంటురా? ఏందనుకుంటురా? ముందు అసలు పేరు ఏందో కనుక్కోరా. నువ్వు కనుక్కున్న వాళ్ళే మాట్లాడరా. ఎందుకురా పాపం మన పిల్లలందరినీ తొలకత్తి. అయ్యో అన్న, మీ లవర్ అనుకున్నా అన్న. ఆ దుబాయ్ శ్రీకాంత్ గారు వల్ల లవరా? సంపూర్ణగా అయితే ఇవాళందరూ అంటే పోమని చెప్తా సంపూర్ణ వాళ్ళ ఇంటికి. అన్న సారీ అన్న, ఏమనుకోకన్నా శ్రీకాంత్ అన్న. అన్న పొట్రాజు మీద ఒట్టన్న, నాకేం తెలియదు అన్న. సారీ అన్న, ఏమనుకోకు. ఏమేంద్రా నా మీద ఒట్టు పెట్టుకుంటారు? నేనేం చేసిండ్రా? ఆరు ఎప్పుడు రాంగ్ చెప్పాను, నేనేం చేయాలరా? సారీ అన్న, ఇంకోసారి ఇట్లా జరగకుండా చూసుకుంటా అన్న, ప్లీజ్ అన్న, ఏమనుకోకు.